అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్ చూశారు గదా! బెల్ట్ మత్తులో తూగుతున్న ఏపీ. యెస్, మీరు చూసింది, విన్నది కరెక్టే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బెల్ట్ షాపుల మద్యం మత్తులో తూగుతా ఉంది. మీరు ఇప్పటికిప్పుడు ఏపీలో ఏ గ్రామానికెళ్ళినా, ఏ పల్లెకెళ్ళినా, ఏ పట్టణ కాలనీకెళ్ళినా, ఏ స్లమ్ ఏరియాకెళ్ళినా లేదా కాయ కష్టంతో రోజువారీ కూలీతో ఉండేటువంటి జనాభా ఉండే ప్రాంతానికి వెళ్తే మీకు బెల్ట్ షాపులు అడుగడుగునా కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లాగా దర్శనమిస్తా ఉన్నాయి. ఈ విధంగా ఏపీ అంతటా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు రావడానికి మూల కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మద్యం పాలసీ విధానం. కూటమి అధికారంలోకి రాంగానే నూతన మద్యం పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకి మద్యం అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. లైసెన్సులు ఇచ్చి ఎంఆర్‌పీ రేట్లకి మద్యం అమ్ముకోండి, షాపులు ఏర్పాటు చేసుకొని లైసెన్స్ ఇచ్చింది. ఆ లైసెన్స్ ఉన్నటువంటి వైన్ షాప్స్‌కి అనుబంధ పరిశ్రమలుగా ఏర్పడినవే ఈ బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు ఎక్కడ ఏర్పడ్డాయంటే గ్రామాల్లో ఏర్పాటయ్యి మద్యాన్ని అధిక రేట్లకి అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు బెల్ట్ షాప్ నిర్వాహకులు. మరి లైసెన్స్‌లు ఇచ్చి వైన్ షాపుల పేరిట ప్రభుత్వం మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చింది. వాళ్ళు అమ్ముకుంటున్నారంటే ఓకే. మరి ఈ బెల్ట్ షాప్ నిర్వాహకులకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు? ఇది చట్ట విరుద్ధం కదా! అని అనుకుంటే, వీటికి ఈ బెల్ట్ షాపులకి లైసెన్స్ ఇచ్చింది ఆ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మావాడే, మనవాడే అంటూ ఇచ్చినటువంటి ఒక ట్యాగ్, ఒక లైసెన్స్ ఏదైతే ఉందో, దానివల్ల ఈ బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యాన్ని అధిక రేట్లకి అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు. ఇక ఒక్కొక్క ఊరిలో 5-10 బెల్ట్ షాపులు ఏర్పాటయ్యి మద్యాన్ని అధిక రేట్లకి అమ్ముకుంటా ఉన్నారు. ఇలా అమ్మటం చట్టవిరుద్ధం కదా! వీటిని నిర్మూలించాల్సినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు ఏం చేస్తా ఉన్నారు అంటే, వాళ్ళు కళ్ళుండి చూడలేనటువంటి అంధులుగా నటిస్తా ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు కూడా మత్తులోనే తూగుతా ఉన్నారు. మామూళ్ళ మత్తులో. నియోజకవర్గ ఎమ్మెల్యేనే మావాడే అని లైసెన్స్ ఇచ్చారు కదా! ఇక మనకెందుకొచ్చిన తలకాయ నొప్పిలే అంటూ వారి వసూళ్ళ పర్వంలో వాళ్ళుండి, ఈ బెల్ట్ షాపులకి ఆహ్, విచ్చలవిడితనానికి కారణమవుతా ఉన్నారు. నియంత్రించాల్సినటువంటి వ్యక్తులే, నిర్మూలన చేయాల్సినటువంటి పాలకులే బెల్ట్ షాపులకి రెక్కలు ఇచ్చి మీరు విస్తరించండి అంటూ వారి దందాకి ఆజ్యం పోస్తా ఉన్నారు. గతంలో ఊరికి దూరంగా కొంత దూరంగా మద్యం ఆహ్, తీసుకొని మద్యం తెచ్చుకొని తాగే అలవాటు ఉన్నటువంటి ఆహ్, మద్యం తాగే వ్యక్తికి ఇప్పుడు ఏకంగా ఇంటి దగ్గరికి, గుమ్మం దగ్గరికే మద్యం వచ్చి అందుబాటులో ఉండడంతో ఈ 24 గంటలు అందుబాటులో ఉండడంతో ఈ మద్యంకి అలవాటవుతా ఉన్నాడు ఆ మందు బాబు. ఇక అధిక రేట్లకి మందు అమ్మటం వల్ల రోజువారీ కష్టం చేసుకునేటువంటి ఒక కూలి లేదా ఒక చిన్న ఉద్యోగి తన కష్టాన్నంతటిని కూడా ఈ మద్యం కోసమే వెచ్చిస్తా ఉన్నాడు. ఇక ఈ మద్యానికి అలవాటు పడినటువంటి వ్యసనపరుడైనటువంటి కుటుంబాన్ని పోషించే వ్యక్తి తన కష్టార్జితం అంతటిని కూడా మద్యంకే తగలబెట్టడంతో ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి మిగిలిన కుటుంబ సభ్యులు, భార్య గానివ్వండి, పిల్లలు గానివ్వండి, వీళ్ళు వాళ్ళ బాధలు వర్ణాతీతం. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మత్తుకు అలవాటు పడి వ్యసనపరుడయ్యి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాడు. జేబుకి చిల్లు పెట్టుకుంటా ఉన్నాడు. ఇక ఈ ఈ విధంగా బెల్ట్ షాపు అనేది గ్రామాల్లో 100 సమస్యలకు కారణమవుతా ఉంది. గ్రామాలని నాశనం చేస్తా ఉంది. పీల్చి పిప్పి చేస్తా ఉంది. గ్రామ వాతావరణాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తా ఉంది బెల్ట్ షాపులు. ఇక ఈ బెల్ట్ షాపు నిర్వాహకులు మద్యాన్ని అధిక రేట్లకి 24 గంటలు అందుబాటులో అమ్ముకుని జేబులు నింపుకుంటా ఉన్నారు. వచ్చిన దాంట్లో లైసెన్స్ ఇచ్చినటువంటి మావాడే అంటూ అండగా నిలిచినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కొంత వాటా ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత చూసి చూడనట్టు నడుస్తున్నటువంటి అధికారులకి కూడా కొంత వసూళ్లు ఇస్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన మద్యం పాలసీ ద్వారా ఏర్పాటైనటువంటి వైన్ షాపులకి అనుబంధంగా ఈ బెల్ట్ షాపులకి పోటీ కూడా ఎక్కువగానే ఉంది. వేలం పాటలు పెట్టి మరి ఆ షాపుల్ని నిర్వహించుకోవడానికి అధికార పార్టీలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి చోటా మోటా నాయకులు, కార్యకర్తలు పోటీ పడతా ఉన్నారు. షాపు డిమాండ్‌ని బట్టి, ఏరియాని బట్టి 20,000, 25,000, 50,000, లక్షల్లో కూడా ఈ బెల్ట్ షాపులకి పోటీ నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇంత యథేచ్ఛగా బయట సమాజానికి బహిర్గతం అవుతా ఉన్నా కూడా వీటి మీద ముక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు,
పైకి బెల్ట్ తీస్తాం, బెల్ట్ షాప్ నిర్వహిస్తే బెల్ట్ తీస్తాము అని గొప్పలు బీరలు పలుకుతా ఉన్నారు గాని చర్యలు మాత్రం శూన్యం. మద్యం అధిక రేట్లకు అమ్మటం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. అలాగే 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచడం వల్ల వారి ఆరోగ్యాలు కూడా పాడైపోతా ఉన్నాయని కనీస బాధ్యత లేనటువంటి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. గేట్లు ఎత్తేసాం అన్నట్లుగా ప్రభుత్వం పెద్దలు వ్యవహరించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం మత్తులో తూగుతా ఉంది. ఇక ఈ కుటుంబ పెద్ద మద్యానికి బానిస అవడంతో కుటుంబాలలో బంధాలు తెగిపోతా ఉన్నాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి దిగజారుతా ఉంది. చదువులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు క్రమక్రమంగా ఏపీలో పెరుగుతా ఉన్నాయి. అలాగే ఆ కుటుంబంలో ఎవరైతే చదువుకు దూరమయ్యారో అట్టి విద్యార్థులు కూడా ఇదే మత్తుకి అలవాటయ్యేటువంటి పరిస్థితులు వేగంగా విస్తరిస్తా ఉన్నాయి. నేరాలకి అలవాటు పడేటువంటి ప్రవర్తనకు కూడా దగ్గరవుతా ఉన్నారు. ఇలా ఈ విధంగా ఒక బెల్ట్ షాపు గ్రామంలో 100 సమస్యలు కారణమవుతా ఉంది. హింసను ప్రోత్సహిస్తా ఉంది, గొడవలను ప్రోత్సహిస్తా ఉంది, దాడులను ప్రోత్సహిస్తా ఉంది, హత్యలకు కూడా కారణమవుతా ఉంది ఈ బెల్ట్ షాపు.